ఎప్పుడైతే నిజాం సర్కారు ఈ హైదరాబాదు సంస్థానాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత ఇదే ఇప్పుడు చెప్పాను కదా, దేశ్ముఖులు, దేశపాండేలు, పెత్తందారులు, పోలీస్ పటేళ్లు, పట్వార్లు, మాలి పటేళ్లు అనే వ్యవస్థ ఏర్పడ్డది. ఇప్పుడు విష్ణూరి రామచంద్రారెడ్డి సంస్థానం కింద వీళ్ళు పనిచేసేవాళ్ళు, దేశ్ముఖులు, దేశపాండేలు. ఆయనే దాదాపుగా చెప్పాలంటే హైదరాబాద్కు దగ్గర ఉంటుంది. ఇది నల్గొండ జిల్లా హైదరాబాద్కు ఏదైతే మనం చెప్పుకున్న సంస్థాన రాజపేట దగ్గర ఉంటుంది. అది వాళ్ళు సేమ్ అదే అవలంబించడం, 1000 ఎకరాలను కబ్జా పెట్టుకోవడం. అంటే వాళ్ళ ఆధీనంలో ఇప్పుడు దసరాలు చదువు నేర్చుకున్నది వాళ్ళే, భూమిని వ్యవసాయం చేసింది పేదోళ్ళైనా కానీ వాళ్ళ పరిస్థితులలో ఉండేది. సేమ్ అదే మాదిరిగా వాళ్ళు స్థితులు, పన్నులు వసూలు చేసుకునేవాళ్ళు. మీరు చెప్పింది నిజమే. స్త్రీ వక్షజాలం ఎంత బరువు ఉంటే అన్ని సోలలు, వాళ్ళ పిరుదులు ఎంత బరువు ఉంటే అన్ని గుడ్లు, వాళ్ళ తల వెంట్రుకలు ఎంత ఉంటే అన్ని కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళని మేము విన్నాము. ఆ కొరడాలకు ఆ చివరికి ఈ మొలలు కూడా పెట్టి కొట్టిన సందర్భాలు, తిన్నదానికి తిండి లేకున్నా పెంచుకోవడానికి వెంట్రుకలు ఎందుకు అని చెప్పేసి వెంట్రుకలు కత్తిరించిన సందర్భాలు కూడా చాలా విన్నాం. నేటికి మీరు ఇప్పుడు ఆలేరు ఉంటుంది, దాని దగ్గర ఆలేరు పక్క పొట్టి కొలనపాకు ఉంటుంది. కొలనపాకు కూడా జైన్ మందిర్ ఉంటుంది. అంటే జైన్ మందిర్ ఇప్పుడు పుట్టింది కదా, దాదాపు 200 సంవత్సరాల క్రితం జైన్ మందిర్ ఏర్పాటు చేసారు. జైన్ మందిర్లోకి వచ్చి అక్కడ కూడా చాలా బీభత్సమైన భయంకరమైన పాశవిక విధానాలతోటి అవలంబించేవాళ్ళు. ఇప్పుడు అంటే ఒకటి సార్, దొరలు, దాతలు, పెత్తందారులు, పటవార్లు, మాలి పటేళ్లు, ఈ పోలీస్ పటేళ్లు వ్యవస్థ ఉన్నన్ని రోజులు చాలా భయంకరంగా పాశవికమైన విధానాలు. పాశవికం అంటే మనం అన్నిటినీ అలా ఇంక్లూడింగ్ చేసుకోవచ్చు. వివస్త్రం చేయటము, శారీరకంగా అనుభవించటము, లైంగిక వేధింపులు చేయటము, తర్వాత పిల్లలకు పాలు ఇవ్వాలంటే నీకు పాలు వస్తున్నాయా, నీకు పిల్లి ఎక్కడిదే, నీకు పిల్లే లేదు, నీ రొమ్ములు చాలా చిన్నగా ఉన్నవి, పాలే లేవని రవికని తీసి పాలు పితికిచ్చిన రోజులు కూడా ఆ సందర్భాలు. అత్యంత పాశవికమైన, అత్యంత దుర్మార్గమైన విధానాలు నడపడం. ఎప్పుడైతే ఆ రజాకారు పోయినరో ఈ సాయుధ పోరాటం వచ్చింది. సాయుధ పోరాటం కనుమరినాక, నక్సలిజం వచ్చినాకనే వీళ్ళంతా తెరమరుగైపోయి ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని అవలంబించుకుంటూ ఈ జీవన విధానాన్ని కొనసాగుతున్నది. ఇదంతా జరిగిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ ఆర్మీని పంపించి ఇదంతా వాళ్ళందరినీ తరిమి కొట్టి చాలా మంది రజాకారుల్ని ఇండియన్ ఆర్మీ కాల్చి చంపిందని చెప్పేసి పుస్తకంలో ఉంది. రైట్, 100% అది. చిప్ప పోలీసు వచ్చి బైరంపల్లెను శ్మశాన వాటిక చేసిన తర్వాత నిడిగొండ గ్రామాన్ని ఎంచుకున్నారు. వాళ్ళు నిడిగొండ గ్రామాన్ని ఎంచుకున్న సందర్భంలో అప్పుడు జాతీయ రహదారులు అప్పటిచెల్లె వరంగల్కు, జనగామకు రైలు సంబంధాలు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినాయి. ఈ అక్కంచెల్లి వాళ్ళు తోక ముడుచుకొని వెళ్ళిపోయారు. ఎప్పుడైతే జనగామ కేంద్రంగా వాళ్ళు నిజాం సర్కార్ చేస్తున్నప్పుడు, అప్పుడు భారత రాష్ట్రపతిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నప్పుడు, రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఈ విషయం తెలిసినప్పుడు నిజాం రాజును పిలిపించుకొని చివాట్లు బావట్లు పెడితే, మీరేంటి నాకు చెప్పింది, ఈ సంస్థానం హైదరాబాద్ నా ఆధీనంలో ఉంది, నేను హైదర్ ఖాన్ నేను వదిలిపెట్టే పరిస్థితి లేదంటే అప్పుడు భారత ఆర్మీని హైదరాబాద్లో మోహరింపజేసి ఆయనను అక్కడి చెల్లి వెళ్ళగొట్టడం జరిగింది. నన్ను ఇక్కడి చెల్లి వెళ్ళగొడుతున్నావు, నా మూలాలు ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి ఈ పట్టణానికి నా పేరే పెట్టాలని హైదర్ అలీ ఖాన్ అని చెప్పేసి ఆ హైదరాబాద్కు ఆ పేరు పెట్టడం కూడా మా తాత చెప్పిండు. అది కరెక్ట్, అది పర్ఫెక్ట్. అది పుస్తకాల చదివిందంటే, పుస్తకాలలో ఇప్పుడు కొందరేమో చదువుకున్న వాళ్ళు చెప్పి ప్రింట్ అయినవి. ఇక్కడ మా తాత లైవ్ లో చెప్పిన మాటలు ఇవి, మేము లైవ్ లో చెప్పి వినేవాళ్ళం. మా తాత కూడా చివరికి ఆకలి చావే చావటం జరిగింది. అది భయంకరం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ ఆయన నుంచి వచ్చిన ఈ ఇండియన్ ఆర్మీ కానీ ఏ రకంగా, అంటే మీ తాతగారికి కానీ బైరన్పల్లి ప్రజలకు కానీ చుట్టూ ఉన్న విలేజెస్ వాళ్ళకి కానీ ఏ రకంగా హెల్ప్ అయిందండి, అది ఏమన్నా చెప్పారా? అది అట్లాంటి విషయాలు మనకి ఏం తెలియలేదండి. అంటే ఇప్పుడు అంతది అది పట్టణ స్థాయికి సంబంధించిన సమాచారం. అది అప్పుడు ఇంత దూరం వచ్చేది కాదు కదా. అప్పుడు సెల్ ఫోన్లు కానీ ఈ టెలిఫోన్లు కానీ లేవు కదా. అప్పుడు ఉత్తరాలు రాసుకునే తంతితాపాల కార్యక్రమం, వాటి గురించి మాకు పెద్దగా తెలియదు. కాకపోతే ఈ భారత ప్రభుత్వం అప్పుడు సియోలో రేడియో ఉండేది, రేడియో వార్తలల్లా వినేవాళ్ళట. మా దగ్గర గోపాలకృష్ణమూర్తి దొరవారు అనే ఈ గ్రామ సర్పంచ్ ఉండే, ఆయన కూడా చిన్నపాటి దేశ్ముఖే. ఆయనకు 1800 ఎకరాలు, ఆయన కుక్కనికి ఊర్లో 1800 ఎకరాలు ఉండేది. తర్వాత పెంటపర్తి వెంకట నరసింహారెడ్డి అని, ఆయనకు 100-200 ఎకరాలు.
ఆ తర్వాత ఈ జాజంరాజు గోవిందరాజు వాళ్ళ పురుషోత్తమరావు, ఆయనకు 1000 ఎకరాలు. మా దూల్మిట్ట ల్యాండ్ టోటల్గా 5200 ఎకరాలు ఈ ల్యాండ్. అందులో 280 ఎకరాలు వాగుంటుంది. మిగతాదంతా ఇక రెడ్లు మామూలుగా. మాకు ఒకసారి చిన్నపాపేట సార్ చెప్పిండు నాకు, ఈయనే చిన్నపాపేట సార్ అంటే ఈ పెద్ద ఆయన, నేను కూడా ఆకలి కోసం పనిచేసిన రోజులు ఉన్నాయని చెప్పింది. అంటే ఒక ఉన్నతమైన కుటుంబం, రెడ్డి కుటుంబంలో పుట్టిననే ఆకలికి అలమటించిందంటే, ఒక అస్పృశ్యత కలిగిన కుటుంబం, ఒక మాదిగ మాల సామాజిక వర్గాలలో పుట్టిన వాళ్ళు స్వాతంత్రం వచ్చినాక ఎంత ఆకలికి అలమటించింది అనేది నేను తలుసుకుంటుంటే, ఆ మాటలు వింటుంటే కూడా రక్తం బాయిలెత్తుంది వాస్తవానికి. అలాంటి పోరాటాలలో చేయాలని చెప్పేసి మాకు కూడా ఇన్స్పిరేషన్ ఉంది. అది 15 ఆగస్టుకే మేము పతాకావిష్కరణ చేసుకుంటున్నాం. 26 జనవరికి పతాకావిష్కరణ చేసుకుంటాం. ఏదైతే 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో, అప్పుడు ఈ టిఆర్ఎస్ ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్న క్రమంలో సెప్టెంబర్ 17ను గుర్తు చేసేవాళ్ళు. తెలంగాణ సాయుధ పోరాటము సెప్టెంబర్ 7 మనం హైదరాబాద్ నుంచి వెళ్ళి నిజాం సర్కార్ నుంచి వెళ్ళి విముక్తి పొందాము. మనం సెప్టెంబర్ 17 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని జరుపుకుంటామని చెప్పేసి మాటల వరకే పరిమితమైంది. కానీ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ, ప్రస్తుతం టీఆర్ఎస్ బీఆర్ఎస్గా పునరావృతమైన, టీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్గా మార్చబడ్డ ఈ బీఆర్ఎస్ కూడా ఇప్పుడు సెప్టెంబర్ 17 అధికారికమైన లాంఛనాలతో ఎన్నడూ జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఓటనే దానికోసము వీళ్ళు ఓటును కైవసం చేసుకోవాలని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఆ సెప్టెంబర్ 17 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి, అది అధికారికంగా కాదు, అనాధికారికంగానే గ్రామ స్థాయిలలో, జిల్లా పరిషత్తులలో, మండల పరిషత్తులలో పతాకావిష్కరణ చేస్తారు. అంటే ఇక్కడి మూలాలను పొనికిపుచ్చుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే సెప్టెంబర్ 17 అని చెప్తారు. ఓన్లీ ఈ వరంగల్, ఈ నల్గొండ జిల్లాలలో మాత్రమే జరుగుతుంది. ఇంకా వేరే దగ్గర ఎక్కడ చేయట్లేదు. అది అసలు వాస్తవికంగా చెప్పాలంటే నిజాం సర్కార్ నుంచి విముక్తి పొందింది సెప్టెంబర్ 17. 100% అది సెప్టెంబర్ 17ను విస్మరించి భారత స్వాతంత్రాన్ని అవలంబించడం ఇది బాధాకరం. యాక్చువల్గా చెప్పాలంటే నిజాం సర్కారు ఊకుమ్మడి దాడిని భారత ప్రభుత్వం గమనించి నాటి హోమ్ మినిస్టరు సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదర్ ఖాన్ను పోలీసు బలగాలతోటి బెదిరించి హైదరాబాద్ను కాల్ చేయించు. హైదరాబాద్ను నువ్వు వదిలిపెట్టకపోతే మీకు బాగుండదు అని చెప్పేసి కాల్చివేస్తామని హెచ్చరించడంతో ఆనాడు మరి అది సెప్టెంబర్ 17 భారత ప్రభుత్వ పుణ్యాన గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ద్వారా నిజాం సర్కారు హైదరాబాద్ను వదిలిపెట్టడం జరిగింది. అది స్వచ్ఛంగా భారతదేశంలో ఉన్న హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి దినోత్సవం. అది ఏ ఇయర్ అండి? ఏ రోజు? 1948 సెప్టెంబర్ 17. అది ఆ సంవత్సరం సెప్టెంబర్ 17 రోజు ఇది అయిపోయింది. దానికంటే ముందు భారతదేశంలో మరి బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి అయింది. ఆగస్టు 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి అని రిపబ్లిక్ డేగా 1951 జనవరి 26 తోటి ఆవిర్భావం జరిగింది. కానీ యాక్చువల్గా జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండి తెలంగాణ అనే పేరును వాడుకుంటున్నాం, సజీవంగా తెలంగాణ వాడుకుంటున్నాం. హైదరాబాద్ అంటలేము, హైదరాబాద్ జిల్లాలు అంటలేము, కేవలం తెలంగాణ రాష్ట్రం అని అనుకుంటున్నాం. కానీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడము ఈ హైదరాబాద్ను ఏలుతున్న, తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న ఈ సర్కారు మార్చుకొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి సెప్టెంబర్ 17 అధికారికమైన ప్రకటన చేసి జరుపుకుంటే ఆనాడు పనిచేసిన భారత ప్రభుత్వానికి, ఆనాడు నిజామును వ్యతిరేకించిన ఆ కుటుంబాలకు మనశ్శాంతి కలుగుతుంది, వాళ్ళకి ఆత్మగౌరవం దక్కుతుందని మీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణని పిలిపించుకుంటున్న రాష్ట్రంలో ఆనాడు నిజాం సర్కారు ఆస్థానంలో ఉండి వాళ్ళు పైచాచిక విధానాన్ని భారత ప్రభుత్వం చూసి గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో ఇండియన్ ఆర్మీ వచ్చి ఈ హైదర్ ఖాన్ అనే దుర్మార్గుని, ఈ రజాకార్ మూకన్ అనేది హైదరాబాద్ కాల్ చేయించడం జరిగింది. అది సెప్టెంబర్ 17 1948 సంవత్సరంలో. అది అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితులలో విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్టుగానే నటించలేకపోతున్న ఈ ప్రభుత్వాలు, నాడు కాంగ్రెసు, తర్వాత తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెసు, నేడు తెలంగాణ టైటిల్ పెట్టుకొని వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి
ఈ ప్రభుత్వం కూడా తెలంగాణను గుర్తించకపోవటము, తెలంగాణ పేరు పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వంగా కొనసాగుతున్న ఈ వీళ్ళు కూడా తెలంగాణను విమోచన దినోత్సవాన్ని జరుపుకోవటము బాధాకరం. ఆ బాధ పోవాలన్నా ఈ వీర బైరంపల్లి, తర్వాత కూటిగల్లు, లింగాపురము, ధూళిమిట్ట, జాలపల్లి, ఇంకా అక్కడి సోల్పూరు కొన్ని గ్రామాల నుంచి ఉన్న ఏదైతే బైరంపల్లి గ్రామంలో మారణకాండకు గురయ్యారో, వివస్త్రకు గురయ్యారో, చెరచబడ్డారో, అణచివేయబడ్డారో, ఆత్మహత్యలకు గురయ్యబడ్డారో, ఒక గుండుకు 10 మందిని చంపివేశారో, వాళ్ళ ఆత్మలు శాంతి చేకూర్చాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సెప్టెంబర్ 17ను అధికారికంగా ప్రకటించి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17 రోజు జరిపితే ఈ అసూలు భాషన అమరుల యొక్క ఆత్మ శాంతిస్తుంది. ఈ ప్రాంత ప్రజలు హర్షాతిరేకాల మధ్యన మరి విజయోత్సవాలు చేసుకుంటూ సెప్టెంబర్ 7ను అధికారికంగా ప్రకటించాలి, అధికారికమైన జాతీయ జెండా ఆవిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరుతుందని కూడా మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సెప్టెంబర్ 17ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏదైతే ఆగస్టు 15కు 26 జనవరికి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకుంటున్నామో అదే మాదిరిగా సెప్టెంబర్ 17ను జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తే అమరులైన కుటుంబాలకు, అమరులకు మరి ఆత్మాభిమానం దక్కుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.